చేయడానికి ఈరోజు హైబ్రిడ్ మోడల్లో తీసుకురావడానికి ఈరోజు సిద్ధపడ్డాం అధ్యక్ష. ప్రతి ఒక్క పోలీస్ కూడా ఎంత పరిస్థితి అయిపోయిందంటే ఈరోజు మనం ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయలు ఇవ్వడానికి సామాన్యులు కూడా సిద్ధపడ్డాం అధ్యక్ష. అటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఏదైనా కొంచెం కష్టం వచ్చి బయటికి హాస్పిటల్కి వెళ్తే మీకు భద్రత కదా, భద్రత దీనికి వర్తించదు అని వాళ్ళని వెనక్కి పంపించేసే పరిస్థితి ఉన్నాయి అధ్యక్ష. దీన్ని అధిగమించడానికి ఈరోజు భద్రత కింద మనం సుమారుగా 2 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు చేయడానికి ఈరోజు అది కూడా ఇందాక మనం అడిగారు అధ్యక్ష, కుటుంబం అంతా అధ్యక్ష, కుటుంబానికి కలిపి ఈరోజు 15 లక్షల రూపాయలు ఏ విధంగా చేయాలి అన్నది కూడా ఈరోజు మేమందరూ కూడా నిర్ణయం తీసుకొని దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు మనందరం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఇందాక చెప్పాను అధ్యక్ష, ఈరోజు మనకి సంబంధించి ఈ డిపార్ట్మెంట్లో అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. హోంశాఖలో 18 మంది విభాగాధిపతులు హెచ్ఓడీలు ఉంటారు అధ్యక్ష. దాదాపు 15,000 మంది హోంగార్డులతో పాటు 75,600 మంది సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కూడా హోంశాఖ పరిపాలన నియంత్రణలో ఉంటుంది అధ్యక్ష. 24 జిల్లాల పోలీస్ యూనిట్లు మరియు 2 పోలీస్ కమిషనరేట్లు, 114 పోలీస్ సబ్ డివిజన్లు, 216 పోలీస్ సర్కిళ్ళు మరియు 1026 పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష మనం ఈరోజు అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఆధునికీకరణకి గురించి కానీ అదేవిధంగా వాళ్ళ సంక్షేమం గురించి కానీ ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది అని చెప్పడానికి ఈరోజు మనం ఈ బడ్జెట్ని కూడా మనం అందరం కూడా తీసుకోవచ్చు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష మాట్లాడితే అధ్యక్ష శాంతి భద్రతల గురించి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళకి కొన్ని లెక్కలు కూడా చెప్పాలి అధ్యక్ష. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఈరోజు లాస్ట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల మీద జరుగుతున్న నేరాల సంఖ్య దగ్గర అధ్యక్ష మహిళలపై నేరాలు 10.76% తగ్గినాయి అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలపై నేరాలు 10.56% తగ్గినాయి అధ్యక్ష. ఎందుకు ఎస్సీ ఎస్టీల మీద అని చెప్తున్నానంటే లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్లో టార్గెట్ ఎవరయ్యా అంటే ఎస్సీ ఎస్టీలు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష మొత్తం అందరూ వరప్రసాద్కి గుండు కొట్టించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్యం డ్రైవర్ని హత్య చేయడం, ఈ రోజుకి కూడా ఏ మొహాన పెద్దల సభకి వాళ్ళు వస్తున్నారో కూడా ఒక్కొక్కసారి మేము కూడా కొంత ఆవేదన చెందుతున్నాము. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలన్న విషయం మీద కూడా ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఈరోజు మనకి చెప్పారు అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్లో మ్యాక్సిమం అధ్యక్ష ఇందాక మనకి ఎమ్మెల్యే గారు చెప్పారు అధ్యక్ష, మాచర్ల ఎమ్మెల్యే గారు మనకి తోట చంద్రయ్యని ఎంత బ్రూటల్గా చంపారో కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి కూడా ఈరోజు ఆ వ్యక్తికి బాధితుడు ఎవరైతే హత్య కావించబడ్డారో ఆ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు ముఖ్యమంత్రి గారు దాన్ని సిఐడికి కూడా అప్పగించి ఈరోజు దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా ఈరోజు ముందుకు వచ్చాము అధ్యక్ష. మిగతా విషయాలు కూడా చాలామంది సభ్యులు చెప్పారు అధ్యక్ష. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కూడా ఈ సభలో కూడా చెప్పాలి అధ్యక్ష. ప్రత్యేకంగా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి లాస్ట్ మేము క్యాబినెట్లో కూడా దీని మీద ఒక చర్చ జరిగింది అధ్యక్ష. క్యాబినెట్లో కూడా చర్చ జరిగి క్యాబినెట్ అంతా కూడా ఏకకంఠంతో నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ సునీతకి న్యాయం జరగాలి, దానికి సిబిఐ ద్వారా ఎలా చేయాలనే ఉద్దేశంతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కూడా మేము ముందుకెళ్తాం. క్యాబినెట్ మొత్తం కూడా ఆ రోజు ఆమోదించింది అధ్యక్ష త్వరితగతిన పూర్తవ్వాలని. సునీతమ్మ గారికి న్యాయం జరగాలి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో పోరాటం చేస్తున్న ఆమె కుమార్తెకి న్యాయం జరగాలని చెప్పేసి మేము అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరం కూడా అనుకున్నాం అధ్యక్ష. ఈరోజు సూపర్ న్యూమరీ ప్రమోషన్స్కి కూడా చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేసుకొని మీరు ఏదైతే చెప్పారో సూపర్ న్యూమరీ కేసెస్ గురించి కూడా మేము అది కూడా నిర్ణయం తీసుకుంటామని గౌరవ సభ్యులకి తెలియజేసుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష విఆర్ సంబంధించిన జీతాల గురించి కూడా చెప్పారు అధ్యక్ష. విఆర్కి 50% జీతాలు ఇంతకుముందు